హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ అభ్యర్థులకి ఇది ఒక శుభవార్తనే చెప్పుకోవచ్చు. దాదాపు చాలా సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీ కోసం వివిధ కార్పొరేషన్స్ లేదా వివిధ సంస్థల ద్వారా ఖాళీగా ఉన్నటువంటి 630 ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్స్ విడుదల కావడం అయితే జరిగింది. ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అభ్యర్థిగా నాకున్న నాలెడ్జ్ మేరకు బెటర్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. ఇంకా అలాగనే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లేదా ఇతర వివిధ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లకు ఉద్యోగాల గురించి మీరు ఎదురు చూస్తున్నట్లయితే మీకు ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు కావాలో కంపల్సరీగా కామెంట్ చేయండి. సో ఆ డిపార్ట్మెంట్ సంబంధించి వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. మరి ఇప్పుడు ఈ వీడియోలో కనుక మనం క్లియర్గా ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు ఏవైతే ఉంటాయో ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో, ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ సిపిడిసిఎల్, ఏపీ ఈపీడీసీఎల్లో ఖాళీగా ఉన్నటువంటి అన్ని 5 సంస్థలు కలుపుకొని కూడా 630 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్స్ ఒక్కొక్క సంస్థ నుంచి సపరేట్గా నోటిఫికేషన్స్ విడుదల చేశారనమాట. అయితే ఒక్కొక్క సంస్థకు సంబంధించి కూడా వేకెన్సీస్ సపరేట్గా ఉన్నాయి, భర్తీ చేస్తున్నటువంటి జాబ్స్ కూడా సపరేట్గా ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ అన్ని సంస్థలకు కలుపుకొని కూడా ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, టెలికాం బ్రాంచెస్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అయితే అన్ని బ్రాంచెస్ వారు అన్ని ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అంటే లేదనే చెప్పుకోవచ్చు. ఒక్కొక్క కార్పొరేషన్ లేదా ఒక్కొక్క సంస్థ సంబంధించి కొన్ని డిపార్ట్మెంట్లకు అభ్యర్థులను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నారు, వారిని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఒక్కొక్క సంస్థకు సంబంధించి కూడా సపరేట్ బ్రాంచెస్ అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒక పోస్టుకు సంబంధించి ఎక్కువ పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవాలంటే కూడా ఏ విధంగా అప్లై చేసుకోవాలో వీడియోలో చెప్తాను. అలానే ఒక్కొక్క కార్పొరేషన్ సంబంధించి ఎన్ని వేకెన్సీస్ భర్తీ చేస్తున్నారు, ఏ బ్రాంచెస్ అభ్యర్థులు అప్లై చేసుకోవాలి, అలాగే వారికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి సపరేట్ నోటిఫికేషన్స్ గురించి కూడా వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇటువంటి మరిన్ని ఉద్యోగ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లియర్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్స్ గురించి మన అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకున్నా, లేదంటే నోటిఫికేషన్స్ వివరాలు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా, ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా కూడా మనకి ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ని నేను వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈజీగా వెబ్సైట్లోకి వచ్చేయచ్చు. వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత అప్లికేషన్ అయితే మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 30/6/2026 అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీని ద్వారా మన అప్లికేషన్స్ వచ్చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ భర్తీ చేస్తున్న నోటిఫికేషన్స్ గురించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో, ఏపీ సిపిడిసిఎల్, అలాగే ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్ ఒక్కొక్క సంస్థకు సంబంధించి కూడా సపరేట్గా నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారనమాట. సో మీరు ఏ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా కానీ ఇక్కడ వ్యూ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అవుతుంది. దానికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో తెలుసుకున్న తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్స్ గురించి ఒక్కొక్క దాని గురించి కూడా నేను క్లియర్గా చెప్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. సో మొదటిగా చూసినట్లయితే ఇక్కడ మనకు వచ్చేసి ఏపీ జెన్కో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జెన్కో కంపెనీస్. జెన్కో అంటే పవర్ జనరేషన్ చేసే కంపెనీలు అనమాట. సో మనకి వాటర్ ద్వారా పవర్ జనరేషన్ చేస్తుంటారు. మనకి ఎగ్జాంపుల్ నాగార్జున సాగర్, శ్రీశైలంలో కూడా ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగనే మనకి బొగ్గు ద్వారా కూడా పవర్ జనరేట్ చేస్తూ ఉంటారు. మనకి విజయవాడలో కూడా థర్మల్ పవర్ స్టేషన్ ఉంది. ఇంకా ఇలాగనే విండ్ ద్వారా కూడా పవర్ జనరేషన్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా మనకి పవర్ ఎక్కడైతే జనరేట్ చేస్తుంటారో వాటిని వచ్చేసి జెన్కో కంపెనీస్ అంటారు అనమాట. పవర్ జనరేషన్ కంపెనీస్ని జెన్కో కంపెనీస్ అంటారు. సో ఈ విధంగా పవర్ జనరేట్ చేసే కంపెనీలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ సపరేట్గా రిలీజ్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట, ఏపీ జెన్కో. ఇక్కడ చూసినట్లయితే భర్తీ చేస్తున్న ఉద్యోగాలన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్, అన్ని కూడా రెగ్యులర్ ఉద్యోగాలు, శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు అనమాట. అయితే ఈ జెన్కో కంపెనీలో చూసినట్లయితే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు సంబంధించి ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ బ్రాంచెస్ సంబంధించిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే సివిల్ డిపార్ట్మెంట్ సంబంధించిన అభ్యర్థులు కూడా ఈ యొక్క జెన్కో కంపెనీకి అప్లై చేసుకోవచ్చు. అయితే భర్తీ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసి ఆన్లైన్ మోడ్లో మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూపించినటువంటి అఫీషియల్ వెబ్సైట్స్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. 30/6/2026 నుంచి 27/2026 వరకు కూడా అప్లికేషన్స్ ఆన్లైన్ సబ్మిట్ చేసుకోవచ్చు. జూన్ 30 తారీఖు నుంచి జూలై 20 తారీఖు వరకు కూడా అప్లికేషన్స్ ఆన్లైన్ సబ్మిట్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్గా మెన్షన్ చేశారు. అయితే ఈ యొక్క జెన్కో కంపెనీలో ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ దాదాపు మనకి 100 ఉద్యోగాలను ఈ యొక్క జనరేషన్ కంపెనీస్లో భర్తీ చేస్తున్నారు. అయితే బ్రాంచెస్ వారీగా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. సో ఏ నోటిఫికేషన్ తీసుకున్నా, ఏ బ్రాంచ్ తీసుకున్నా కూడా ఒక 5% వచ్చేసి
ఓపెన్ కేటగిరీలో వదిలేశారన్నమాట. అంటే నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక 95% వచ్చేసి లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లోకల్ క్యాండిడేట్స్ అంటే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు అన్నమాట. ఇది వచ్చేసి జనరేషన్ కంపెనీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు అందరూ కూడా లోకల్ క్యాండిడేట్స్కి వస్తారు, అందరూ కూడా అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ భర్తీ చేసిన బ్రాంచెస్ వారీగా క్లియర్గా చూసుకుని ఎలక్ట్రికల్ బ్రాంచ్కి వచ్చేసి 52 వేకెన్సీస్ ఉన్నాయి, మెకానికల్కి 21, ఎలక్ట్రానిక్స్కి వచ్చేసి 7, అలాగే సివిల్కి వచ్చేసి 20 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 100 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు అనమాట. ఇక ఈ క్వాలిఫికేషన్స్ కనుక చూసినట్లయితే ఏ బ్రాంచ్ తీసుకున్నప్పటికీ కూడా రిలవెంట్లో వచ్చేసి బీఈ లేదా బీటెక్లో ఏఎంఐలో రిలవెంట్ బ్రాంచ్లో కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. ఇక అదే విధంగా భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసినట్లయితే ఏ నోటిఫికేషన్ తీసుకున్నప్పటికీ కూడా ఒకే ఒక ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామినేషన్లో కనబరిచినటువంటి మెరిట్ ఆధారంగా రోస్టర్ పాయింట్ వారీగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే జెన్కో కంపెనీస్లో ఎలక్ట్రికల్ బ్రాంచ్, మెకానికల్ బ్రాంచ్, ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్, సివిల్ బ్రాంచ్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ప్రొవైడ్ చేశారనమాట. సో ప్యాటర్న్ చూసినట్లయితే అన్నిటికి కూడా సేమ్ గానే ఉంటుంది, అన్ని సంస్థలకు కూడా సేమ్ గానే మెన్షన్ చేశారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ బ్రాంచ్కి సంబంధించి మీకు ఉన్నటువంటి సబ్జెక్ట్ కోర్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో అందులో వచ్చేసి 70 మార్క్స్ తీసుకుంటారు. ఇంక రిమైనింగ్ చూసినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి వచ్చేసి 5 మార్క్స్, జనరల్ అవేర్నెస్కి 7 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్కి 5 మార్క్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి 8 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్కి 5 మార్క్స్, టోటల్గా 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. 100 మార్క్స్కి పేపర్ ఉంటుంది. అది కూడా ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు కాబట్టి 100 క్వశ్చన్స్ కూడా మీరు ఆప్షన్స్లో ఆన్సర్ అయితే చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా ప్రతి సంస్థకు సంబంధించి కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఈ విధంగానే ఉంటుంది. 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ పేపర్ అయితే ఉంటుంది. అది కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఎటువంటి భయం లేకుండా ఈజీగా ఆన్సర్ అయితే పెట్టేయచ్చు అనమాట. నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు కాబట్టి ఈజీగా ఎగ్జామినేషన్ కూడా అటెంప్ట్ చేయవచ్చు. ఇక అయితే భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి జోన్స్ వరకు కూడా ఏ జోన్లో వారు అభ్యర్థులు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఇక్కడ మనకు చూసినట్లయితే డిస్ట్రిక్ట్స్ వారీగా, జోన్స్ వారీగా ఎవరెవరు ఏ జనరేషన్ కంపెనీస్కి అప్లై చేసుకోవాలో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జనరేషన్ కంపెనీస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో దాదాపు చాలా కంపెనీస్ ఉన్నాయి. జిల్లాల వారీగా ఆ యొక్క జనరేషన్ కంపెనీస్కి మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఆయా పరిధిలో ఉన్న జనరేషన్ కంపెనీస్కి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని వాటి ప్రకారంగా అప్లికేషన్ అప్లై చేయండి. ఇక అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. 1000 రూపీస్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు కింద మెన్షన్ చేశారు. ఏ కేటగిరీ అభ్యర్థి అయినప్పటికీ కూడా ఆన్లైన్ మోడ్లో మాత్రం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి సెంటర్స్ కనుక మనం చూసినట్లయితే సిబిటి ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 47 సెంటర్స్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నారు. అన్నిటికి సంబంధించి కూడా ఇవే సెంటర్స్ ఉంటాయన్నమాట. సో ఈ సెంటర్స్లో మీ దగ్గర ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు అక్కడే ఎగ్జామినేషన్ రాసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఇతర స్టేట్కి సంబంధించి ఎవరైనా అభ్యర్థులు అప్లికేషన్ అప్లై చేసుకుంటే వారికి కూడా సెంటర్స్ మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో బ్రాంచెస్ వైజ్గా కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకున్నట్లయితే జోన్స్ వారీగా బ్రాంచెస్ వైజ్గా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకుని నోటిఫికేషన్ ప్రకారంగా ప్రతి నోటిఫికేషన్ కూడా ఇదే విధంగా ఉంటుందని మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా జనరేషన్ కంపెనీలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇప్పుడు ట్రాన్స్మిషన్ కంపెనీలో చూసినట్లయితే ఇక మనకి వేకెన్సీస్ క్లియర్గా చూసుకోవచ్చు. ట్రాన్స్మిషన్ గురించి మనం కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఏదైతే ఒక జనరేషన్ కంపెనీ నుంచి మనకి సబ్ స్టేషన్స్ వరకు ఎలక్ట్రికల్ లోడ్ని తీసుకొస్తూ ఉంటాయో, పవర్ని మోసుకొని వస్తుంటాయో వాటిని వచ్చేసి ట్రాన్స్మిషన్ లైన్స్ అంటారనమాట. పెద్ద పెద్ద హెచ్టీ లైన్స్ ఉంటాయి కదా, మనం ఈ విధంగా టవర్స్ ఉంటాయి కదా మనకి అక్కడక్కడ కనిపిస్తుంటాయి, వాటిని వచ్చేసి ట్రాన్స్మిషన్ లైన్స్ అంటారనమాట. ఎక్కడైతే జనరేషన్ కంపెనీ ఉంటుందో ఆ జనరేషన్ కంపెనీ నుంచి మనకు కావాల్సినటువంటి అవసరాలకు ఉపయోగించుకున్నటువంటి కంపెనీస్ కావచ్చు, గృహాలు కావచ్చు, వాటి వరకు కావాల్సిన సబ్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ సబ్ స్టేషన్స్ వరకు తీసుకొచ్చే లైన్స్ని ట్రాన్స్మిషన్ లైన్స్ అంటారు. ఆ ట్రాన్స్మిషన్ లైన్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. దీని వచ్చేసి ట్రాన్స్కో అంటారు, ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట, ఏపీ ట్రాన్స్కో అంటారు. ఈ ట్రాన్స్కోలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసమే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించిన బ్రాంచెస్ కనుక మనం చూస్తున్నట్లయితే ఎలక్ట్రికల్, టెలికాం, సివిల్ డిపార్ట్మెంట్ సంబంధించి మాత్రమే ఈ 3 బ్రాంచెస్ అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక భర్తీ చేస్తున్న వేకెన్సీస్ కనుక మనం చూసినట్లయితే టోటల్గా 200 వేకెన్సీస్ని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇక రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేమ్గానే ఉంటుంది. మనం జెన్కోలో చూసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారమే అంతా కూడా మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ ఏజ్ లిమిట్ మనం చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు కూడా మెన్షన్ చేశారు. 1/7/2020 నాటికి ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఇక అభ్యర్థులకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ గురించి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి, వేకెన్సీస్ గురించి కూడా క్లియర్గా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో అన్నిటికి కూడా సేవింగ్గానే ఉంది. మ్యాక్సిమంగా అంతా కూడా చేంజ్ చేయలేదు. అయితే
వేకెన్సీస్ మాత్రం చేంజ్ అవుతాయి కాబట్టి క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి. మీ యొక్క రోస్టర్ పాయింట్ వారీగా, మీ బ్రాంచ్ వారీగా మీరు చెక్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇక పోతే డిస్కమ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయి డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అనమాట, వీటిని వచ్చేసి అంటారు. మనకి సబ్ స్టేషన్స్ నుంచి మన గృహ అవసరాలకు కావచ్చు, కంపెనీస్ కావచ్చు, కావాల్సినటువంటి విద్యుత్ సరఫరా చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయి డిస్కమ్ కంపెనీస్ అంటారు, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్. సో మన ఆంధ్రప్రదేశ్లో డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి వచ్చేసరికి 3 ఉంటాయన్నమాట. ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్ అనమాట. ఆంధ్రప్రదేశ్ని 3 భాగాలుగా విభజించారు. సౌత్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కింద సెపరేట్ చేశారు. అలానే మిడిల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటారో వాటిని వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ కింద సెపరేట్ చేశారు. ఇక ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్ పవర్ ఎవరైతే ఉంటాయో ఆ డిస్ట్రిక్ట్స్ సంబంధించి ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కింద సెపరేట్ చేశారనమాట. సో ఈ విధంగా 3 సంస్థలు ఉన్నాయి. ఒక్కొక్క సంస్థ గురించి కూడా చెప్తాను. మొదటిగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కింద చూసినట్లయితే తిరుపతి హెడ్ క్వార్టర్గా ఉంటుంది. దీనికి వచ్చేసి బ్రాంచెస్ చూసినట్లయితే ఎలక్ట్రికల్, టెలికాం, సివిల్ డిపార్ట్మెంట్ల నుంచి అభ్యర్థుల రిక్రూట్మెంట్ కోసం సెపరేట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలను మనం చూస్తున్నట్లయితే 135 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. భర్తీ చేసినటువంటి డిపార్ట్మెంట్ వారికి కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక అలాగే వారికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, క్వాలిఫికేషన్స్ గురించి, సిలబస్ గురించి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి అంతా కూడా సేమ్గానే ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా సేమ్గానే ఉంటాయి. అయితే ఏ డిస్ట్రిక్ట్స్ అభ్యర్థులు అప్లై చేసుకోవాలో క్లియర్గా మెన్షన్ చేశారు. సదరన్ పవన్ కింద ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయో వాటి గురించి మీరు క్లియర్గా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే వేకెన్సీస్ గురించి కూడా క్లియర్గా ఒకసారి చెక్ చేసుకుంటే మంచిదన్నమాట. సో ఈ విధంగా మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక సెకండ్ మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఈ డిస్ట్రిబ్యూషన్ కింద మనకి ఇది వచ్చేసి విజయవాడ గుణదలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ అనమాట. ఈ డిపార్ట్మెంట్లో అంటే ఈ సంస్థలో ఖాళీ ఉన్నటువంటి ఎలక్ట్రికల్, టెలికాం, సివిల్ డిపార్ట్మెంట్ నుంచి రిక్రూట్ చేస్తున్నారు. వీరికి వచ్చేసి వేకెన్సీస్ కనుక చూసినట్లయితే 60 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. ఇక అలాగనే భర్తీ చేసినటువంటి డిస్ట్రిక్ట్స్ కనుక మనం చూసినట్లయితే సెంట్రల్ పవర్ కింద ఏ డిస్ట్రిక్ట్స్ వస్తే మనకు క్లియర్గా కూడా మెన్షన్ చేశారన్నట్లయితే ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం ఈ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి మనకి సెంట్రల్ పవర్ కింద మెన్షన్ చేశారు. ఈ డిస్ట్రిక్ట్స్ అభ్యర్థులు వచ్చేసి ఈ డిస్ట్రిక్ట్ అభ్యర్థులు వచ్చేసి లోకల్ క్యాండిడేట్స్ కింద ఉన్నారు. రిమైనింగ్ అభ్యర్థులు వచ్చేసి నాన్ లోకల్ కింద ఉంటారనమాట. సో ఈ విధంగా అభ్యర్థులు సెపరేట్ చేస్తూ డిస్ట్రిక్ట్ సెపరేట్ చేస్తూ మనకి నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారనమాట. సో ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. వేకెన్సీస్ గురించి బ్రాంచెస్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా, కేటగిరీ వైజ్గా కూడా వేకెన్సీస్ గురించి బ్రాంచ్ వైజ్గా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. ఇక థర్డ్ మనం చూసినట్లయితే ఏపీఈపీడీసీఎల్ అనమాట. ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అనమాట. ఏవైతే ఉంటాయి ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా మనకు వచ్చేసి ఆ డిస్ట్రిక్ట్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి మనం క్లియర్గా చూసినట్లయితే ఎలక్ట్రికల్, టెలికాం, సివిల్ ఈ యొక్క డిపార్ట్మెంట్ నుంచి మనకి ఈ ఉద్యోగాలను రిక్రూట్ చేస్తున్నారు. ఇక వేకెన్సీస్ కనుక చూసినట్లయితే 135 వేకెన్సీస్ని నోటిఫికేషన్ భర్తీ చేయబోతున్నారు. ఇక వారికి కావాల్సినటువంటి సిలబస్ గురించి, వేకెన్సీస్ గురించి క్లియర్గా మెన్షన్ చేశారు. అలానే ఈ నోటిఫికేషన్కి ఏ డిస్ట్రిక్ట్స్ లోకల్ కేటగిరీ కింద వస్తాయో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ క్లియర్గా చూసినట్టయితే ఏపీఈపీడీసీల కింద ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని వీరందరూ కూడా లోకల్ కింద వస్తారు. రిమైనింగ్ క్యాండిడేట్స్ నాన్ లోకల్ కింద వస్తారనమాట. అలానే బ్రేకప్ వేకెన్సీస్ మీరు చెక్ చేసుకోవచ్చు. బ్రాంచ్ వైజ్గా అలాగే కేటగిరీ వైజ్గా కూడా మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వివిధ సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి ఈ యొక్క 630 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీ కోసం 5 నోటిఫికేషన్లు సపరేట్గా రిలీజ్ చేశారనమాట. సో వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇంకా ఈ నోటిఫికేషన్స్ గురించి సపరేట్గా ఏదైనా నోటిఫికేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్ తెలియజేయండి. అలాగే అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లో మనం 30వ తారీఖు నుంచి అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మరి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. ఈ యొక్క 5 నోటిఫికేషన్స్ గురించి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా డౌట్ ఉన్నా కానీ లేదంటే ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. దానికంటే ముందుగా కూడా మన వెబ్సైట్లో కంప్లీట్గా ఈ యొక్క 5 నోటిఫికేషన్స్ గురించి కూడా కంబైన్డ్గా ఇన్ఫర్మేషన్ రాశాను. మీకు ఉన్న డౌట్స్ అన్నింటి కూడా క్లియర్ చేస్తూ ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ రాశాను. ఒకసారి చూడండి. అక్కడ కూడా మీకు ఇంకా డౌట్స్ క్లియర్ కాకపోతే కామెంట్ సెక్షన్ తెలియజేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఈ 5 నోటిఫికేషన్ లింక్స్ కూడా మన వెబ్సైట్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ గురించి కావచ్చు లేదంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి మీకు ఏ ఉద్యోగాలు కావాలనుకున్నా కూడా కామెంట్ సెక్షన్ తప్పకుండా కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. తప్పకుండా వాటికి సంబంధించి వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నట్లయితే ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్స్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్స్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.